రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని నర్కుడ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. సుమారుగా ప్రభుత్వ పాఠశాలకు, గౌడ సంఘం కమిటీ హాల్కు 78 లక్షల నిధులతో నూతన భవనంను ప్రారంభోత్సవం చేశారు. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ, గౌడ సంఘంకు ఐక్యంగా ఉంటే ఏదైనా సాధిస్తామని అన్నారు. నర్కుడ గ్రామంలో నూతన గౌడ సంఘంను ఏర్పాటు చేయడంతో ఎంతో సంతోషం అన్నారు. భవనం ముందు సర్వాయి పాపన్న విగ్రహం ప్రతిష్ఠాపించడంతో నాకెంతో సంతోషంగా ఉందన్నారు. గ్రామంలో ఐకమత్యం ఉండటంతోనే ఈ కమిటీ హాల్ నిర్మించడానికి ముందుకు సాగారని అన్నారు. గతంలో సర్దార్ పాపన్న గోల్కొండ కోటపై రజకులపై యుద్ధం చేసి కోటపై రజకులపై ఇటువంటి జెండా పెట్టారు. కనుక ప్రతి ఒక్కరూ సర్దార్ సర్వాయి పాపన్న ఏ విధంగా యుద్ధం చేసిందో అదేవిధంగా గౌడ్స్లు కూడా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్తో పాటు మండల ఎంపీపీ విద్యాల జయమ్మ, జెడ్పీటీసీ నీరటి తన్విరాజ్, ముదిరాజ్, గ్రామంలోని గౌడ సంఘం సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయుడు మరియు ఉపాధ్యాయులు, ఎంఈఓ రామ్రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు. జై గౌడ, జై గౌడ, జై బీసీ, జై బీసీ. చూడమని ఒక ఫోటో సంచి అన్నీ పట్టుపడి టెంకాయలు కొట్టుకుంటా, టెంకాయ కొట్టాలి ఆడుకోనా. రైట్. పాఠశాల ఉపాధ్యాయులు అందరూ కూడా ముందుకు వెళ్ళాలి. ఎంపీపీ జెడ్పీటీ ఎమ్మెల్యే గారు పాఠశాల ఒక ఫోటో కదా.